వాళ్ళు రిలీజ్ చేస్తేనే శంఖంలో పోతే తీర్థం అవుతుంది, నేను చెప్పకూడదు కదా. ఓకేనండి, ఒక్కసారి మనం టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బాలగురుస్వామి గారు, ఏంటి మీ పొత్తులో భాగస్వామి? చెప్పండి. ఛానల్ ఉన్న సోదరులందరికీ నమస్కారం. ముందుగా బాలగురుస్వామి గారు, మీ పొత్తులో ఉన్న భాగస్వామి అధినేత అంటే జనసేన అధినేత ఆల్రెడీ ఢిల్లీ బయలుదేరినట్టు ఉన్నారు. సో మరి నెక్స్ట్ మీ అధినేత కూడా వెళ్తారు అంటున్నారు. సో ఏం జరుగుతోంది? అండ్ ఈ రోజు భేటీ కూడా జరిగింది జనసేన చంద్రబాబు అండ్ పవన్ కి మధ్య. ఏం జరిగిందండి అక్కడ? పొత్తుల విషయంలో ఒకసారి చూసామంటే ఇప్పటికే అధినేతలు ఇద్దరు కూడా ఒకటికి 3-4 సార్లు కలుసుకొని మాట్లాడటం జరిగింది. ఆ పొత్తుల విషయంలో ఎలా ముందుకెళ్ళాలి, టికెట్లు ఎన్ని తీసుకోవాలి, ఎక్కడ ఎవరు పోటీ చేయాలనే విషయాల్లో కూడా చాలా క్లియర్గా ఉండడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మళ్ళా అధినేతలు ఇద్దరు కూడా తాడేపల్లిలో ఉండవల్లి చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఈరోజు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. అయితే బీజేపీ కలిసి వచ్చే అంశం మీద కూడా ఈరోజు వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగి ఉండొచ్చు. దానికోసంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ బయలుదేరి ఉండొచ్చు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు గత చాలా సంవత్సరాల నుంచి కూడా బీజేపీతో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అందువల్ల ఎందుకనంటే బీజేపీని కలుపుకొని ముందుకెళ్లాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉండడం జరుగుతుంది. దానికోసంగా ఎందుకనంటే 2014 ఎలక్షన్లో కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసే ఎలక్షన్కి వెళ్ళున్నారు కాబట్టి మళ్ళా బీజేపీని కూడా కలుపుకొని వెళ్తే బాగుంటుంది. ఎందుకనంటే రాష్ట్రం ఈరోజు వెనకబడిపోయి ఉంది, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయి ఉంది. కాబట్టి రేపు నెక్స్ట్ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని అందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి బీజేపీతో కలిసి వెళ్తే వెనకబడ్డ ఆంధ్రప్రదేశ్ని, అభివృద్ధిలో కుంటుపడ్డ ఆంధ్రప్రదేశ్కి మనకి ఏవైతే రావాల్సిన రాయితీలు ఉన్నాయో అవన్నీ మళ్ళా సాధించాలంటే బీజేపీతో కలిసి వెళ్తేనే బాగుంటుందనేది ఒక ఆలోచన కూడా ఉంది. 2014 ఎలక్షన్స్ లో కూడా గెలుపు బీజేపీదే, మోడీయే ఉన్నారు ప్రధానిగా. మరి అప్పుడు చేయనివి ఇప్పుడు చేస్తారు అంటారా? అప్పుడు అంతవరకు చేశారు, కొన్ని చేయలేకపోయారు. అవి కూడా ఇప్పుడు ఎందుకనంటే ఆ పొత్తుల్లో భాగంగా కూడా కలిసే క్రమంలో వాళ్ళకి ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఎంపీ సీట్లు ఎక్కువ అడుగుతా ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు రేపు కేంద్రంలో మీతో కలిసి వస్తే, రేపు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాకి రావాల్సిన రాయితీలు కావచ్చు, ఆంధ్రాని చేయాల్సిన డెవలప్మెంట్ విషయంలో కూడా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవి చేయాలి అని చెప్పి ఖచ్చితంగా అడిగే పరిస్థితి ఉంటుంది. ఒకేసారి అన్ని చేయలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలనేది చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా రేపు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన అంశాల మీద కూడా చాలా క్లియర్ గా మాట్లాడి అవి సాధించుకునే క్రమంలో కూడా పొత్తులో ఒక భాగం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజనరీ ఉంది, అందుకే అది చూసే ఓటేశారు 2014లో. కాకపోతే మరి ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి కదా. స్టేట్ లో ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందంటారా? ఏపీలో ఆర్థికంగా బలంగా ఉండాలి. ఎందుకనంటే డెవలప్మెంట్ ఇక్కడ ఎక్కడన్నా చూసాము అనంటే ఆదాయం జనరేట్ చేసేదానికి ఎక్కడా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం పనిచేయలేదు ఆ విధంగా. అందువల్ల ఎందుకనంటే అప్పుల కుప్పగా మారిపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్. అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన లేదు. ఇక్కడ ఒక్కసారిగా చూసామంటే పారిశ్రామిక రంగంగా బాగా దెబ్బతినింది, అన్ని వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో వెనకబడిపోయింది. కాబట్టి మనం ఆదాయాన్ని సమకూర్చుకునే ఆలోచన కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అయితేనే చేయగలరు. చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా భావించారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు రావడం జరిగింది. అంటే చంద్రబాబు పవన్ మార్నింగ్ అంటే ఈ రోజు భేటీ అయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలా మంది ఆశావహులు కావచ్చు, ఆల్రెడీ టికెట్స్ వచ్చిన అంటే టికెట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి కలిసి వెళ్తున్నారు.
అంటే వాళ్ళలో ఒక కన్ఫ్యూజన్ ఉండుండొచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీని కలవడానికి పవన్ వెళ్తున్నారు, దానికి ముందే చంద్రబాబుని కలిశారు. మరి ఇంకెన్ని సీట్స్ ఇస్తారో వాళ్ళకి, మనకేమన్నా ఉంటాయా? ఇలాంటి సందేహాలు ఉంటాయి కదా. సో ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు పొత్తులో భాగంగా ఎందుకనంటే గతంలో 175 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేసేదానికి దానికి కావాల్సిన వర్క్ అంతా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత 24 సీట్లు వారికి ఇవ్వడంతో 151కి వచ్చేసింది. వీళ్ళల్లో 24 మంది త్యాగం చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ కూడా బీజేపీతో కలిసి వచ్చే క్రమంలో ఇంకా అసెంబ్లీ సీట్లు వచ్చేటప్పటికి మేబీ నాకు తెలిసి 7-8 సీట్ల వరకు కూడా వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంది. ఎంపీ సీట్లు కూడా 4-5 కేటాయించే అవకాశం ఉంది. ఇక్కడ అందరు ఆలోచన కూడా ఎందుకనంటే ఎవరి సీట్లు అయితే మిస్ అవుతాయో వాళ్ళకి కొంత బాధ అనేది 100% ఉంటది. బాధ లేకుండా ఏముండదు. దానిలో భాగంగా ఎవరి సీటు మీద అనుమానం ఉంటుందో వాళ్ళ సీటు పోకుండా చేసుకునే క్రమంలో అధినేతని కలిసే పరిస్థితి తప్పకుండా ఉంటుంది. అందులో భాగంగానే నాయకులందరూ వెళ్ళి ఈరోజు కొంతమంది కలవడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే రాష్ట్రం ఈరోజు అధోగతి పాలయ్యింది కాబట్టి రాష్ట్రాన్ని రక్షించుకునే క్రమంలోనే ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుంది. ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకి తీసుకెళ్లాలంటే బీజేపీ కూడా కలిస్తే బాగుంటుందని భావించి వాళ్ళని కూడా కలుపుకునే క్రమంలో తెలుగుదేశానికి బీజేపీకి కూడా సయోధ్య కుదిరిచ్చే అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ఇద్దరిని కలిపే ప్రయత్నం, సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు పవన్ వెళ్లారు, తర్వాత చంద్రబాబు వెళ్తారని అంటున్నారు కదా ఢిల్లీకి. సో మరి ఏం మాట్లాడతారండి? ఎన్డీఏలో కలుస్తాము ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే గతంలో కూడా ఎన్డీఏలో పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ కన్వీనర్ గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక టైంలో పనిచేస్తున్నారు. అందువల్ల ఈ రోజు వారితో కలిస్తే నాకు తెలిసి వాళ్ళు ఎన్ని సీట్లు కావాలనేది వాళ్ళు అడగడం జరుగుతుంది. ఆ సీట్లు కొంచెం అటు ఇటుగా సర్దుబాటు చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ రాష్ట్రానికి ఏమేమి కావాలనే అంశాల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అడిగినన్ని సీట్లు ఇవ్వగలరంటారా? 100% ఉంది. బాలగురుస్వామి గారు వాళ్ళు అడిగినన్ని సీట్లు ఇవ్వగలుగుతారా? అడిగినన్ని సీట్లు అనంటే వారితో గతంలో 2014లో పొత్తు పెట్టుకోవడం జరిగింది. 2014లో పొత్తు ఉన్న ప్రకారం వాళ్ళకి ఆ రోజు కూడా వాళ్ళకి ఎక్కువ ఎంపీ సీట్లే వాళ్ళు కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే 4 ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా 4 లేదా 5 ఎంపీ సీట్లు, 1-2 ఎక్కువ అడగొచ్చు. దాంట్లో ఎందుకనంటే సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే కొంత బలం ఉంటుందో ఆ బలాలకి సంబంధించి కులంకుషంగా విశ్లేషించుకొని మాట్లాడుకున్న తర్వాత వారికి ఎన్ని సీట్లు కేటాయించాలనేది వారికి కూడా అవగాహన ఉంది. ఎందుకనంటే బీజేపీ వారు కూడా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఉన్న ఓట్ బ్యాంకు, వాళ్ళకున్న బలం వాళ్ళకి తెలుసు. గతంలో ఈ పార్టీతో కలిసి నడుస్తున్నారు, గతంలో ఎన్ని సీట్లు తీసుకున్నారు అనేది వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. కాబట్టి అంటే వాళ్ళకి తెలుసు అంటున్నారు బాలగురుస్వామి గారు, వాళ్ళకి తెలుసు వాళ్ళ బలం ఎంతో అంటున్నారు. మరి మీకు కూడా తెలుసు కదా, తెలిసే వాళ్ళు అడిగినండి సీట్స్ ఇస్తారా? ఎందుకంటే 1% ఓట్ షేర్ కూడా లేదు కదా. ఇప్పుడు వాళ్ళు అడిగినన్ని కాకుండా మేము ఇస్తామని కాకుండా మధ్య మార్గంగా వెళ్లే పరిస్థితి 100% ఉంటుంది. ఓకే, అంటే మీరు కాదు వాళ్ళు కాదు, మధ్యలో ఒక నంబర్ అనుకుంటారు. అవును, ఓకేనండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి పురంధరేశ్వరి అక్కడే ఉన్నారు. మీ తరపున ఏం మాట్లాడుతున్నారు అక్కడ? అప్పుడు 52 రోజులు జైల్లో అంటే రిమాండ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు ఆ టైంలో కూడా లోకేష్ ను వెంట పెట్టుకుని వెళ్ళారు కదా. సో మరి ఇప్పుడు మీకు సంబంధించి ఎలాంటి కసరత్తు చేస్తున్నారు అక్కడ ఆవిడ? మాకు సంబంధించి కసరత్తు అంటే ఆవిడ అక్కడ బీజేపీ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నారా, లేకపోతే మీకు కూడా అనుకూలంగా అంటే వారి కుటుంబానికి సంబంధించిన పార్టీనే కదా. సో మరి అక్కడ ఎలాంటి డిస్కషన్స్ నడుస్తున్నాయి? ఇప్పుడు వారి కుటుంబానికి సంబంధించిన పార్టీ అయినా కూడా చాలా రోజుల నుంచి
తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా చేశారు, తర్వాత బీజేపీలోకి వెళ్ళారు, చాలా రోజులు బీజేపీలోనే కొనసాగుతా ఉన్నారు. కానీ ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కదండి, కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నారు కదా. 100% కష్టాల్లో ఉన్నప్పుడు అది కుటుంబ నేపథ్యంలో ఎవరైనా, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నాతో సహా ఎవరైనా సరే మనకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్న క్రమంలో మానవతా ధర్మంతో ఎవరైనా కూడా మద్దతు ఇవ్వడం అనేది 100% అది నగ్న సత్యం, ఎవరన్నా ఎవరు కాదన్నా కూడా. దాంట్లో భాగంగానే ఈ రోజు పురంధేశ్వర్ గారు ఆ రోజు మాట్లాడారని చెప్పి మనం ఈ రోజు చెప్పుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈ రోజు ఎందుకనంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో మనం ఎన్ని సీట్లు తీసుకోవచ్చు, ఎన్ని సీట్లు గెలవచ్చు అనేది వారికి కూడా ఒక అవగాహన ఉంటుంది. పొత్తులకి సంబంధించి దాంట్లో సయోధ్యలో కుదిరిచ్చే దాంట్లో అటు బీజేపీ నుంచి ఇటు తెలుగుదేశం పార్టీకి ఇటు జనసేనతో అందరితో కలుపుకొని మాట్లాడి పొత్తును ఫైనల్ చేసే దాంట్లో ఆవిడ కూడా కీలక భూమిక పోషిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు 370 సీట్లు మేము ఓన్ గా కొడతాము, 400 సీట్లు అనేవి మేము మొత్తం కూటమిగా అంటే ఎన్డీఏ మొత్తం కలిపి కొడుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఆ నంబర్ ని 400 రీచ్ అవ్వడానికి మాత్రమే మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా, లేకపోతే రాష్ట్రానికి ఏమన్నా ప్రయోజనాలు ఇస్తారా ఇన్ కేస్ మీ కూటమి గెలిస్తే? రాష్ట్రానికి 100% ప్రయోజనాలు అనేది ఇస్తారు, ఆ నమ్మకం మాకుంది. అంటే లాస్ట్ టైం ఇవ్వలేదు కదండి, లాస్ట్ టైం ఇవ్వలేదు కదా, మరి ఈసారి ఎలా నమ్ముతారు ప్రజలు? ఇది ప్రజల వైపు నుంచి వస్తున్నటువంటి డౌట్. లాస్ట్ టైము కొన్ని ఏవైతే మనకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి వల్ల కొన్ని చేయలేకపోయారు. దాంట్లో మనం ఎన్డీఏలో నుంచి బయటికి రావడం జరిగింది. గతంలో ఎన్డీఏలో నుంచి బయటికి మేము ఎందుకు వెళ్ళామనేది బీజేపీ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మళ్ళా కలుపుకునే క్రమంలో బీజేపీ వాళ్ళకి కూడా అవగాహన ఉంది, తెలుసు కదా. వాళ్ళు లాస్ట్ టైం ఏవైతే కావాలని చెప్పారో అవి చేయలేకపోవడం వల్ల బయటికి వెళ్ళాం కాబట్టి ఈసారి కలవాలి అని అంటే వాళ్ళకి ఏం కావాలనేది క్లియర్ గా ఉంటారు, అడుగుతారు. అవి చేస్తేనే పొత్తు ముందుకెళ్తుందనే ఆలోచన బీజేపీ అగ్రనేతలకు కూడా ఉంటుంది కదా. ఓకేనండి, ఒక్కసారి మనం బొలిశెట్టి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మీ అధినేత